పెట్టాలా పెట్టబోతే ఏంటి ఇది స్వర్గపూరే లేదండి. ఏ జిల్లాలోని సూపర్ కొండ స్వర్గపూర్, ఈ జిల్లాలో ఏంటి ఇలా ఉంది? మారువాడీలు అడుగుతున్నారు, మారువాడీలు మనం ఇస్తామా ఇవ్వ అది డెవలప్ చేస్తాను 3 కోట్లు పెట్టుకుని చేయలేము. స్వర్గపూర్ని డెవలప్మెంట్ చేయవలసిందిగా కోరుచున్నాం. చాలా ఇబ్బందులు పడుతున్నాం. అసలు మన విజయవాడ స్వర్గపూర్ ఎంత సండాలంగా ఉంటది, ప్రతి జిల్లాది బాగుంటది. స్వర్గపూరి కొన్ని దశాబ్దాల కాలంగా ఎటువంటి వసతులు లేకుండా చాలా దారుణంగా హిందువులు దాన సంస్కారాలు ఇక రోజుకి కొన్ని వందల మంది దాన సంస్కారాలకు వస్తూ ఉంటారు. అయినా దీన్ని గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ప్రస్తుత ప్రభుత్వం అయినా సరే దీని మీద చర్యలు తీసుకొని ఇక్కడ హిందువులకు ఉన్నటువంటి అతి పెద్ద స్వర్గపూరి 1 టౌన్ మరియు వగేరా ఇక్కడికి రోజుకు కొన్ని వందల మంది దాన సంస్కారాలకు వస్తూ ఉంటారు. కానీ ఇది చాలా దారుణంగా ఉంది. కాబట్టి దీనికి కింద ఫ్లోరింగ్ కానీ మొత్తం చాలా దారుణంగా ఉంది. అట్లాగే గార్డెన్ అట్లాగే షెడ్లు కూడా హైట్ పెంచాలి. చాలా మంది రాజకీయ నాయకులు వారి కుటుంబ సభ్యులు కూడా ఎక్కడికే తీసుకొస్తా ఉంటారు. అయినా దీన్ని పట్టించుకోకపోవడం విను 1 కోటి రూపాయలు నా అంచనా. మరి ప్రభుత్వం నిపుణులతో కమిటీ వేస్తారో మరి నివేదిక తయారు చేస్తారో చేయించి దీన్ని డెవలప్ చేయాలని నేనైతే బలంగా కోరుతున్నాను. అలాగే ఒక స్వర్గపూర్ అన్నది లాస్ట్ చనిపోయిన తర్వాత మనం వచ్చేది ఒక స్వర్గపూరే. మనం లాస్ట్ చూసేది మానవుడు పుట్టిన తర్వాత, మళ్ళీ మానవుడు జన్మించిన తర్వాత, మళ్ళీ మానవుడు మరణించిన తర్వాత వచ్చే స్వర్గపూరి. ఆ స్వర్గపూరిని చూసుకునేది చనిపోయిన వాళ్ళు. అలాగే ఏ రాజకీయ నాయకులు కూడా ఎవరూ పట్టించుకోవట్లా. ఎక్కడో ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు వచ్చి ఒక మారోడీస్ వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. కానీ ప్రతి కార్పొరేటర్ చనిపోయినోడు స్వర్గస్థులైన వాళ్ళు అందరూ ఇక్కడికి రావాల్సిందే. ప్రతి ఒడు ఎవరైనా కానీ ఇక్కడికి రావాల్సిందే. మరీ వరస్ట్ గా చూడండి ఎంత గలీజ్ గా ఉందో. అసలు ఇది స్వర్గపూరా లేకపోతే ఏంటి? ఇది నరకపూరి లాగా ఉంది. స్వర్గపూర్ అంటారు. ఏమి స్వర్గపూరి? ఏది స్వర్గపూర్ అంటే ఏది? ఇక్కడ అంతా నరకపూరి. ఇది నరకం ఏదో మరీ వరస్ట్ గా ఘోరంగా ఉంది. అలాగే అందరూ కూడా తెలుసుకొని ప్రతి వాళ్ళు కూడా, ప్రతి రాజకీయ నాయకులు, ప్రతి కార్పొరేటర్ కాడి నుంచి, మంత్రి కాడి నుంచి, ఎమ్మెల్సీ కాడి నుంచి, ప్రతి వారు కూడా వార్డు కార్పొరేటర్ కాడి నుంచి, వార్డు ప్రెసిడెంట్ కాడి నుంచి అందరూ తెలుసుకొని దీనికి స్పందించండి. దీన్ని శుభ్రంగా చేయండి. చేసిన వాళ్ళకు కూడా పుణ్యం దక్కుద్ది. వాళ్ళు కూడా స్వర్గస్థులు అవుతారు. వాళ్ళు కూడా విషయం ఉంటది. వాళ్ళకు కూడా మంచి స్వర్గంలో మంచి సుఖం ఉంటది, హ్యాపీగా ఉంటారు. అది